బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీని వీడే ఆలోచనలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ ఉన్నట్లు సమాచారం అందుతుంది. జిల్లా అధ్యక్షుల పదవి విషయంలో వైసీపీ తీరుపై బాలినేని అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. తన వారికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని బాలినేని పట్టుపడుతున్నారు. అయితే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉంది. దీనికి బాలినేని ససేమిరా అంటున్నారు. సోమవారం అనుచరులతో భేటీ కానున్న బాలినేని ఆ సమావేశం అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు బాలినేనితో వైసీపీ అధిష్టానం మంత్రాలు జరుపుతుంది. ఇక వైసీపీని వీడే ఆలోచనలో మాజీ మంత్రి బాలినేని ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గత కొద్ది రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. తాజాగా జిల్లా అధ్యక్ష పదవి విషయంలో కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి కొద్దిగా అసంతృప్తి చెందినట్టు కూడా తెలుస్తా ఉంది. గత ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటుకి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దానికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ససేమేర అంటున్నట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. దాంట్లో భాగంగానే సోమవారం బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒక కీలక సమావేశం పెట్టుకోబోతున్నారని కూడా మనకి సమాచారం అందుతుంది. తన అనుచరులందరితో కూడా సమావేశమై దీనికి సంబంధించి ఒక డిసిషన్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీసుకోబోతున్నారని కూడా మనకి తెలుస్తా ఉంది. ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తిగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. తన అసంతృప్తిని అనేక విధాలుగా ఎక్స్ప్రెస్ చేశారు. అయితే ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత మరొకసారి జిల్లా అధ్యక్ష పదవి విషయంలో కూడా బాలినేని పూర్తిగా అసంతృప్తి చెందినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఎక్కడి నుంచో తీసుకొచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతలు డిస్టిక్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం ఏంటనేది బాలినేని తన అనుచరుల దగ్గర ప్రశ్నిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే తన కొంతమంది అనుచరులతో కూడా బాలినేని దీనిపైన మాట్లాడినట్టు కూడా తెలుస్తా ఉంది. జిల్లా అధ్యక్ష పదవి తన అనుచరులకు ఇవ్వాలని బాలినేని శ్రీనివాస్ రెడ్డి పట్టుబడుతూ ఉన్నారు. కానీ అధిష్టానం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చే ఆలోచనలో దీనికి సంబంధించి పూర్తిగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. సోమవారం తన పార్టీ కార్యకర్తలు అనుచరులతో కీలక సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి బాలినేని శ్రీనివాస్ రెడ్డి భావిస్తా ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డితో మంత్రాలు జరుపుతా ఉంది. సోమవారం కీలక సమావేశంలో బాలినేని ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఉత్కంఠ నెలకొంటే గత కొద్ది నెలల నుంచి కూడా ఇదే తీరుతో బాలినేని వ్యవహరిస్తా ఉన్నారు. కానీ పార్టీ అధిష్టానం మంత్రాలు జరిపిన వెంటనే కూడా సెట్ అవుతుంది. అయితే ఈ విషయంలో కూడా పార్టీ పెద్దలు ఇప్పటికే రంగంలో దిగిన నేపథ్యంలో బాలినేని ఏ విధంగా రియాక్ట్ అవుతారో, జిల్లా అధ్యక్ష పదవి బాలినేని కోరుతున్నట్టు తమ అనుచరులకు ఇస్తే బాలినేని ఏమైనా కూల్ అవుతారు, లేకపోతే సోమవారం సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి రేపుతా ఉంది. దీపిక. ఎస్ వినయ్, అలానే ఇప్పుడు ఒకవైపు వైసీపీ అధిష్టానం బాలినేనితో మంత్రాలు జరుపుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆయన నిర్ణయం మార్చుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అయితే ఖచ్చితంగా తన మంత్రి పదవి మార్చిన దగ్గర నుంచి కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పట్ల అసంతృప్తి వ్యక్తపరుస్తూ వస్తూ ఉన్నారు. కానీ అధిష్టానం బుజ్జగింపుతో కొన్ని మార్లు అది సెట్ అయింది. తర్వాత ఇళ్ల పట్టాల విషయంలో కావచ్చు, అనేక విషయాల్లో కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డికి వైసీపీ అధిష్టానానికి టర్మ్ డిఫరెన్స్ వచ్చింది. ఎన్నికల ముందే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడతారని ప్రచారం జరిగినప్పుడు కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునే పోటీ చేసి ఓటమి ఫాల్ అయ్యారు. తర్వాత ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధ్యక్ష పదవులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తా ఉంది. ఎవరికి ఎక్కడ ఏ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని దానిపైన కూడా వర్కౌట్ చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే మొన్న 2024 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేశారు. ఆయనకి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తా ఉంది. అందుకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ససేమేరా అంటున్నారు. ఇస్తే తన వర్గానికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పి పట్టుపడతా ఉన్నారు. కానీ అధిష్టానం దీని పట్ల ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందని ఒక క్లారిటీ రాలేదు. అయితే ఇప్పటికే అధిష్టానం పెద్దలు కూడా రంగంలోకి దిగారు. ఒకవైపు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మార్చి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరులకు ఎవరికైనా జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే బాలినేని సంతృప్తి చెందుతారో ఏదైనా ఇంకా తెలియలేదు. వైసీపీ అధిష్టానం అయితే బాలినేనితో చర్చలు జరుపుతా ఉంది. దీపిక. రైట్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.